హాయ్ బ్రో ఎలా ఉన్నారు? మీరు సామాన్యుడిని, నేను సామాన్యుడిని, నేను ఇలానే ఉంటాను. నా మైండ్ సెట్ ఎంత, నా మాటలు ఎంత, నా బిహేవియర్ ఎంత అంటున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు గానీ, మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు గానీ, ఈయనేదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్‌లో కొంతమందున్నారు. ఒక యాంగిల్‌లో అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లా ఉన్నాడు. అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది. ఓకే. కొంతమంది మాత్రం ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. హ్మ్. పెన్ తీసుకొని ఇక్కడ 6 రాసుకుంటా. హ్మ్. ఇది నాకు 6. హ్మ్. ఇది మీకు 9. హ్మ్. ఏది రైట్, రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ? అది చూడడానికి బావుంటది. మాట్లాడే కాదు, అది వాస్తవం చెప్తున్నా. ఆ! ఆ! ప్రతి మనిషి బ్రెయిన్ తనకు అనుకూలంగా చెప్తది. హ్మ్. అవునా? హ్మ్. ఇప్పుడు ఆ నీళ్ళలో దిగినోడికి చలి తెలుస్తది. హ్మ్. ఒడ్డు మీద ఉన్నోడు హ్మ్. చెప్పలేడు. నీళ్ళలో ఉన్నోడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తున్నాడని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లోకులు కాకులు రకరకాల చాలా వాగులు వాగుతారు. హ్మ్. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. పర్లేదు. చాలా మాటలు మాట్లాడుతుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళు తెలీదు కదా హ్మ్. హ్మ్. మొత్తం. అవును. అర్థం కావట్లా. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. హ్మ్. నేనేమన్నా టేబుల్ బుక్ నా 10 పేజీలు ఉన్నాయి అక్కడ తిప్పేసి తెలిసేసుకుంటాకి. భగవద్గీత, హ్మ్. ఖురాన్, ఓకే, బైబుల్ లాగా చదివారా అన్ని? ఏం చదవాలా నాకేం తెలీదు. అంటే నేను చెప్తున్నా ఫ్లోగా. హ్మ్. లేకపోతే డిక్షనరీ అనుకోండి, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో అనుకోండి. హుహుహు. చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. అవునా? గాట్ ఇట్? అవును. సింపుల్. సో, కాబట్టి ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? హ్మ్. నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా. హ్మ్. యూ కెనాట్ జడ్జ్. ఒక జీవిత కాలం పడుతది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. హ్మ్. రేపొద్దున మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తిగా తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా. హ్మ్. అవునా? ఇప్పుడు బయట మాట్లాడడానికి బానే ఉంటున్నాయి. నేను హ్మ్. అదే చెప్తున్నా. ఇదొక గేమ్ షో. ఇప్పుడు నిన్ను ఒకడు జడ్జ్ చేయకుండా నీకు ఓటెలాగా ఏస్తాడు? నన్ను తెలుసుకొని వచ్చేయమంటున్నా. ఒపీనియన్ వేరు, జడ్జ్ చేయటం వేరు. హ్మ్. హ్మ్. ఒపీనియన్స్ మారుతుంటాయి. సిట్యుయేషన్, కండిషన్ తగ్గట్టు, ఒక పరిస్థితులు తగ్గట్టు, ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతది. ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సిందేంటంటే హ్మ్. ఎదురు మనిషిని జడ్జ్ చేయొద్దు. హ్మ్. ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. హ్మ్. ఒక అభిప్రాయం. హ్మ్. తీర్మానం చేయొద్దు ఈ మనిషి ఇంతే అని. హ్మ్. మనం ఎలా తీర్మానం చేయగలం? అదే చెప్తా కదా! ఎవరు మనం జడ్జ్ చేయలేము. అంటే నన్ను నాలాగా ఆ! చూసినప్పుడు ఆటోమేటిక్‌గా ఓటేస్తారు శివ. అవునవును. నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్‌కొచ్చినప్పుడు నేను చెప్తా. హ్మ్. ఫస్ట్ ఆ టాస్క్‌లో హ్మ్. టాస్క్‌కెళ్దామా డైరెక్ట్ పాయింట్? అవును. ఫస్ట్ ప్లేస్‌కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తానన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఎంపతి, సింపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్‌కి ఎళ్ళాలనుకోను. బట్ నీకు చాలా కన్‌స్ట్రక్టివ్‌గా చెప్తా. హ్మ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ తెలుసు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. హ్మ్. ఆ టాపిక్ కూడా మాట్లాడతా. ఆ టాపిక్ కూడా చెప్తా. చెప్పు మాట్లాడు. వచ్చినప్పుడు ఓకే, వాళ్ళ లైఫ్‌లో ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. హ్మ్. నేను అసలు జనం ముందుకి అసలు రానే రాట్లా. హ్మ్. ఫోటోలు దిగట్లా. హ్మ్. ఫంక్షన్స్‌కెళ్ళట్లా. ఒకటే ఫంక్షన్‌కెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. హ్మ్. 99% మోస్ట్‌లీ ఐయామ్ నాట్ ఇంటూ పబ్లిక్. హ్మ్. 100% నేను చెప్పను. అలాంటి నేను హ్మ్. ఒక ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్‌లో ఉన్న మనిషిని, బందీఖానాలో ఉన్న మనిషిని హ్మ్. 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 గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు, రైజ్ అప్, ఓకే, హ్మ్. అనే పొజిషన్‌కొచ్చి నేను హ్మ్. బయటకొచ్చి హ్మ్. ఒక స్టూడియోలో జనం మధ్యలోకొచ్చి నేను నిలబడుతున్నాను. ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. హ్మ్. ఐ వాస్ వెరీ నర్వస్ హ్మ్. ఫ్రాంక్‌గా. ఇంట్రోవర్టా? ఐ యామ్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఓకే. ఇంట్రో అండ్ ఎక్స్‌ట్రో 2 కనపడతాయి నాలో పర్సనాలిటీస్. హ్మ్. హ్మ్. ఓకే. ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు. లేకపోతే కాన్‌స్టిపేషన్ లేదు. హ్మ్. అలాగే నా ఎక్స్‌ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. హ్మ్. అది చెప్పట్లా? హ్మ్. సో, నేను అక్కడికొచ్చి నిలబడటం నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. అచీవ్‌మెంట్. అంటే అది మీకు మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ మీరు ఒక రకంగా ఉంటది కదా! హ్మ్. నా లైఫ్ అది. హ్మ్. హ్మ్. ఓకే. అక్కడికొచ్చి నుంచొని నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. నేను చాలా నర్వస్‌గా ఉన్నా. బయట టెంపరేచర్, లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది. హ్మ్. నేను వెయిటింగ్ హాల్‌లో ఉన్నది ఇదంతా. హ్మ్. ఈ హుడీ యేసుకొని మాస్క్ క్యారీ చేయడం అంటే మాటల విషయం కాదు. అవును. ఈ నార్మల్ మాస్క్ యేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాస్ వెరీ సఫోకేటింగ్, ఉడికిపోతున్నా లోపల నేను. హ్మ్. వచ్చి లోపల కూర్చున్న తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్. హ్మ్. ఆళ్ళు నన్ను క్వెషన్స్ అడిగారు. అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ జడ్జెస్. ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా? లేకపోతే కరెక్ట్ పర్సన్నా? దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్ అసలు నేనేంటి? వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ ఔట్ చేయడం కోసం ట్రై చేశారు. హ్మ్. జస్ట్ లైక్ మీ, నేను కూడా కాలేజ్‌లో క్రికెట్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు, లేదా హ్మ్. క్రికెట్ లీడర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు హ్మ్. నాకు బెస్ట్ టీమ్ కావాలి. హ్మ్. అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకుంటా కదా! హ్మ్. అవును. వాళ్ళు అదే చేశారు. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది హ్మ్. నా అచీవ్‌మెంట్ ఫస్ట్. హ్మ్. హ్మ్. 2 హ్మ్. నా నిజాయితీ. హ్మ్. నాకక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు కోపం నా నిజాయితీగా ఉన్నదో ఉన్నదో చెప్పా. హ్మ్. అంటే నేను పెరిగిన వాతావరణం, నా హ్మ్. బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి, సమాజం ఇది చెప్పా కదా! హ్మ్. కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, హ్మ్. సమాజం, సొసైటీ ఇయన్నీ కన్సర్న్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అయన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంతీ అవుతుంది, చెప్పేస్తా బట్ అది కూడా మాట్లాడుకుందాం. హ్మ్. వాళ్ళు సో, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. హ్మ్. కోపం సహజంగానే ఎక్కువుంటది హ్మ్. కాబట్టి, మీరెవరైనా రీసెంట్‌గా చేసుకున్నారా? రీసెంట్ పాస్ట్‌లో అని అవును. అడిగారు. మీ వైఫ్ మీద నో, నో, నో. అదసలు మీకు టెలికాస్ట్ అవ్వల. ఆ! రీసెంట్ పాస్ట్‌లో ఎవరైనా రీసెంట్‌గా ఎవరు మీరు చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి. ఈ మధ్య కాలంలో ఎవరు చేసుకోవట్ల. చేతులు వెనక్కి కట్టుకొని నుంచుంటున్నా అని చెప్పా. హ్మ్. ఓకే. కోపమొస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. హ్మ్. ఫేక్‌గా ఉండదు కదా! కోపమొస్తే కోపం రివీల్ చేస్తా. అవును.
దాని తర్వాత ఓకే ఎవరి మీద చేసుకున్నారు, కోపం వస్తే కొడతారా అంటే కొడతా. ఏ కాంటెక్స్ట్ లో కొడతా, కోపం యొక్క సివియారిటీ ఎంత, ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్గా రైట్ క్వశ్చనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. సరే టైం ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వశ్చన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేసుకున్నారా ఎప్పుడన్నా, చేయెత్తారా, సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ, మీరు ఆలోచించండి. నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని, నేను చేసుకోవాలా, అబ్బో నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకొని లైఫ్ లో కెరియర్ లో సక్సీడ్ అవునా, లేకపోతే నిజాయితీగా ఉన్నా. ఎందుకంటే నేను ఆ షోకి వెళ్ళేది, నేనేమన్నా లాస్ట్ 3 seasons ఎందుకు నచ్చలేదంటే ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్, ఓకే కమ్యూనిటీ కార్డ్స్, లాంగ్వేజ్, ప్రాంతం, ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేశారు. సో దాన్ని పొడుకోబెట్టి నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా, సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు, కామన్ మ్యాన్ గానే వెళ్తా. షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ, ఇది కదరా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. నేను నిజాయితీగా మాట్లాడా, చేసుకో ఎస్ అన్న, కొట్టారంటే కొట్టానన్న. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవలా. సరే ఓకే ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్రెస్పెక్ట్గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు 2 కారణాలు. నువ్వు నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి, లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి. అర్థం కదా. నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి, లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 కాంటెక్స్ట్ లో నాకు పర్లేదు. అలా కాకుండా డిస్రెస్పెక్ట్ఫుల్ గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు, ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. సింపుల్ లైఫ్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మీ మర్యాద మీ చేతిలో ఉంటుంది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకు ఎలా వస్తుంది. మీకు ఎలా వస్తుంది అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది, భూతద్దం లాగా వస్తుంది మీకు, అంతే సింపుల్. సో నాతో అలా మాట్లాడారు, ఆబ్వియస్ గా మీరు చూస్తుంటే రెస్పాండ్ అయ్యాను, అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇది 2వ రీజన్. ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట, పొద్దున సాయంత్రం టంగ్ 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 కొట్టడానికి, స్కూల్లో గంట, పొద్దున కింద పైన కొట్టేసేయడానికి. అవతల మనుషులు కదా, చదువుకున్న వాళ్ళు కదా, ప్రేమించినా కూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా మా ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను వెళ్ళిపోద్ది కదా. నాతో ఎందుకు ఉండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం, ఇప్పుడు 2005 మాకు ఫస్ట్ పరిచయం. ఎందుకు నాతో ఉండాలి? చిన్న కామన్ సెన్స్ తో అందరికి అర్థం అయిపోవాలి. తను ఒక పాపం దెబ్బతిన్న మనిషి, శారీరకంగా మానసికంగా బాధపడి ఉంటుంది. కొట్టినవాడు ఆడవాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళ ఎమోషన్ చూపిస్తారు. చాలా మంది మగాళ్ళు బాధపడతారు, బయటికి చూపించారు అంతే. నేను నా దృష్టిలో ఎంత దిగజారిపోయి ఉంటాను, నేను ఎన్నిసార్లు నేను తిట్టుకుని ఉంటాను, ఏంటిలా అని. మరి అది కనపడదు కదా. అయినా ఇంకో విషయం, మొగుడు పిల్లల మధ్యలో ఎవరు రాకూడదు, గాలే రాకూడదు. 3వ వ్యక్తి లేదా షో ఫార్మాట్ వచ్చింది. బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విక్షన్, నా నిబద్ధత క్లియర్ గా నేను ఎంత ముక్కుసూటి కూడా తెలియజేస్తాను. చాలా మంది బయట జడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నాకు సింపతి, విక్టిమ్ కార్డ్ అని చెప్పాను కదా. అందుకనే నేను గుడి చేయించినప్పుడు కూడా మీరు ఎవరి దగ్గర సింపతి ఏమైనా కోరుకోవాలి, ఆ పాయింట్ ఎత్తి అసలు నేను మాట్లాడాల. ఓకే, అది కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంటెక్స్ట్ చెప్పేస్తాను చాలా కన్స్ట్రక్టివ్, వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది. షోస్ కన్ఫైన్ అయ్యి చెప్తా. సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది, కన్నా ఇంటికి వచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది, ఏంటిదని. ఇది గుండు విషయం. దానికి ముందు నేను ఈ విషయం చెప్పా, కన్నా ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇలా ఇవాళ ఇలా అన్నాను అన్నప్పుడు ఒకటే మాట ఉంది, 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? 3 పిల్లలన్నా చాలా ఉంటాయి, 1,00,000 అందరూ చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకోరు కదా. నేను చెప్పేవాను, అందరూ నేను వేరు కదా అన్న, అందుకే నువ్వు నన్ను ఇష్టపడింది. షీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఇంకో మాట ఉంది, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా, నౌ షీ ఈజ్ వర్కింగ్ ఉమెన్, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది. మా చుట్టాలు వీళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా, డోంట్ వరీ కన్నా. ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో రేపొద్దున వాళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు. అందరికీ ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గురివింజ కిందకి దాని కింద ఉన్న నలుపు దానికి చూసుకోవాలి, ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు 2 రకాల జనం చూస్తున్నారు. ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు, భార్యని చేసుకుని కొట్టేస్తే ఒక్కసారి జరిగింది సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి, ఒక్కసారైనా 2 సార్లైనా ఎన్నిసార్లు కొట్టడం తప్పే, నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నా. మా ఇద్దరికీ అంత బాధ ఉన్నప్పుడు 3వ వ్యక్తిగా తనకు పాపం ఒక ఆడాము కాబట్టి తను అలా రియాక్ట్ అవుతుందో అది తప్పేం లేదు. కానీ రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకుని పద్దా కొడతానన్నట్టు ఒక పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో. ఆవిడ అలా అనలేదు నాతో, బట్ బయట అలా వెళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు. నన్ను హేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తన ఆప్షన్ తీసుకొని ఫేక్గా పోర్ట్రే చేయలేవు. మీకేం కావాలి? వ్యూవర్స్కి ఏం కావాలి? నిజాయితీ పరుడు కావాలా, మాస్క్ వేసుకుని నటించేవాడు కావాలి? నేను మాస్క్ మొహానికి వేసుకుంది, క్యారెక్టర్కి వేసుకోవాలి కదా. నిజాయితీగా ఉండమని అడుగుతారు, నిజం చెప్తే డైజెస్ట్ చేసుకోలేరు, ఇంకేం కావాలి మీకు?
మీకు నచ్చేటట్టు ఉండాలి. అందుకే అన్నా నేను కూల్ డ్రింక్ లాంటి కాదు, కషాయం లాంటి మింగుడు పట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. సింపుల్ విషయం అంతే. సో మా వైఫ్ నేను అన్నా డోంట్ వరీ కన్నా, సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటుందని. సో నిజాయితీగా మాట్లాడానని చెప్పి ఇష్టపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్స్ మిక్స్డ్ ఒపీనియన్. అయిపోయింది, దట్స్ ఇట్. నెక్స్ట్ పాయింట్. జడ్జెస్ కొంతమంది జడ్జెస్ని తిడుతున్నారు, కరెక్ట్గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్గా చేశారు. నన్ను బిందు మాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి నేను బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి యాజ్ అన్ ఇండివిజువల్ తనకు అలా అనిపించింది, అది అన్నారు, నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకొకరు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత నేను నర్వస్ కొన్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్గా చేయలేకపోయాను, ఫార్మేషన్ డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేక్ కాదు, ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్ గా ఉంది, నాకు ఆ మాస్క్ వేసుకొని చాలా సఫికేటింగ్ ఉంది, నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా, టక్కుమని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నామని టక్కుమని నాకు అది బాల్స్ కనపడలా. ఐ యాక్సెప్ట్. తర్వాత నేను చాలా బాల్స్ పట్టుకున్నాను, తర్వాత పరిగెత్తుకొచ్చి నేను ఆగ్గానే ఊపిరి ఆడట్లేదు, తెలుసు కదా మనం తప్పుతాం కదా, ఆ టైంలో బాటిల్ ఇస్తారు, వాటర్ బాటిల్, డ్రింక్ వాటర్ క్యాచ్ చేస్తాను నేను. వావ్ అన్నారు శ్రీముఖి గారు, అది చూపించలేదు. బట్ ఓకే ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు, నేను తీనన్నా, లూజర్ బోర్డ్ వేసుకునే మాట్లాడాను, సింపుల్ అయిపోయింది. సో నా విషయం అయితే, నా దృష్టిలో అయితే జడ్జెస్ దే డిడ్ దేర్ వర్క్ అండ్ వండర్ఫుల్. అండ్ శ్రీముఖి గారు రియల్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్. శ్రీముఖి గారు నాలో చూసారు సైడ్. నేను అన్నాను కూడా, మీరు అలా జడ్జ్ చేస్తున్నారు, నేను పరస్త్రీని కనీసం ముట్టుకొని తప్పుడు దృష్టితో కూడా చూడను, ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా హీ హాస్ గివెన్ అన్ ఆప్షన్. ఇంకో విషయం తెలియలేదు, నేను అభిజిత్ గారు యువర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్, థ్యాంక్ యూ చెప్పాను, అంతే కదా. వాళ్ళు నాలో అలా ఫైర్ పుష్ అయిపోతే అలా మాట్లాడి ఉండేవాడిని కాదేమో. నవదీప్ గారు ఒక అవకాశం ఇచ్చారు, అన్నారు ఆయన ఏమనంటే ఈయనలో ఏదో ఉన్నాయి సైడ్స్, లేయర్స్ ఉన్నాయి, షేడ్స్ చూడాలి, ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు, తెలియట్లా, ఐ వాంట్ గివ్ అన్ ఆపర్చునిటీ. అది జరిగింది, అంత సింపుల్. ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలాసేపు షూట్స్ అయ్యింది, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా బాటిల్ కానీ ఇది కానీ అలసిపోయినవి చాలా కట్ అయ్యాయి కదా, ఇలా చాలా మీరు మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? షో ఫార్మాట్ కదా, ఇప్పుడు మనం చూసేది 30 మినిట్స్ మనకి టెలికాస్ట్ అవుతుంది, 1 అవర్ టెలికాస్ట్ అయినప్పుడు గంటన్నర 2 గంటలు ఏదో జరిగిందో మొత్తం ఇది మిస్ అయ్యింది, ఇది ఉంటే చాలా సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్పెక్టివ్ గా, మన పాయింట్ ఆఫ్ వ్యూలో అరే ఈ పాయింట్ వచ్చింటే బాగుంటుంది. ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమంటే ఒక సీరియల్ తీయాలి, రామకోటి తీయాలి, అది సాధ్యపడదు కదా. వీ షుడ్ రెస్పెక్ట్ ద షో ఫార్మాట్ అంతే. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు ఈ సీజన్ లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు అగ్ని పరీక్షలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఇదో క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, ఫ్రెండ్షిప్ చేయరా, బయట ఫ్రెండ్స్ ఉన్నారా అడిగారు. నాకు చాలా లిమిటెడ్ ఉన్నారు, నేను అది క్లియర్ చెప్తాను శివ. నేను మనసుతో ఆలోచిస్తా, ఏ ఫ్రెండ్ అయినా కూడా నాకు ఆ ఫ్రెండ్ కులానికి, మతానికి, ప్రాంతానికి విపరీతంగా ఉంటేనే, విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు. ఓకే, ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చదు. తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపల డీప్కి వెళ్తే అదే ఫ్రెండ్ అనుకుంటాను నిజంగా. బయట హాయ్ బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, నా డెఫినేషన్ వేరు. ట్రూ ఫ్రెండ్ అనే అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి, ఈ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి అనుకుంటా. ఒకటి చెప్తున్నా, గులకరాలు కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి, అబాండెంట్ గా దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్, ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్, సింపుల్. అదే. సో నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, లిమిటెడ్ పీపుల్. ఒకటి చెప్పడం, మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్, మై వైఫ్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్. నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, లిమిటెడ్గా ఉన్నారు. షోలో నన్ను అడిగారు, నేను ఐ వాస్ వెరీ క్లియర్. నేను ఒకటే మాట చెప్తా, షోలోకి వెళ్ళేది ఫ్రెండ్షిప్ చేయడానికా? కాదు. బట్ ఆర్గానిక్ అవుతే ఓకే ఫైన్, బట్ అక్కడ ఆర్గానిక్ అయినా ఏదైనా ఫ్రెండ్షిప్. నేను అదే చెప్తున్నాను, అది చెప్పాక నాకు ఫ్రెండ్ అనేది నాకు క్లోజ్ ఫ్రెండ్, డీప్ ఫ్రెండ్ అది కాదు, నాకు తెలుసు కదా, నాకు మనసుకి హత్తుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 days ఎప్పుడు జర్నీ చేసి ఉంటారు కదా. కరెక్ట్. ఇక్కడ చేయబోతున్నారు ఏ పర్సన్ తోటి, మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు. కరెక్ట్. కానీ ఇక్కడ చేస్తారు, చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా, ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఆబ్వియస్ గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని జమదగ్నిలా కూర్చోలేను. నాలో ఇంకో వేరే షేడ్స్ కూడా ఉంటాయి కదా. నాలో నా హ్యూమర్ యాంగిల్, ఐ యూస్ టు హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్, రెండు ఉంటాయి. సో కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ వెళ్ళినప్పుడు ఆర్గానిక్ గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అదే కొంచెం నాకు భయం ఏంటంటే, ఇక్కడ మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి ఎగనిస్ట్ గా వాడతారు, అర్థం కదా.
ఇట్ హ్యాపెండ్. అగ్ని పరీక్షలో ఇది జరిగింది. ఉమ్, నేను ఐసోలేట్ అయిపోయి ఒక్కనే ఉండటం ఇష్టపడతాను. ఐ వాస్ వెరీ ఫోకస్డ్, టార్గెటెడ్ ఆన్ మై జర్నీ అండ్ మై గోల్. ఉమ్, ఓకే. షోలోకి వచ్చిన తర్వాత కెమెరా ముందుకు వచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్ వాట్ ఐఎమ్, మై క్యాలిబర్, మై పొటెన్షియాలిటీ ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటాం. ఉమ్, ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం క్లోజ్ అవుతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ని. Hmm. నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుంది. Hmm. ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తుంది, ఆ మనిషిని గట్టిగా అనలేను. ఉమ్, తర్వాత రెండోది, ఉమ్, ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్గా నేను చూసినప్పుడు సీజన్ గా లేదా నా పర్సనాలిటీ ఫస్ట్ ఇంతే. నేనేం కోరుకునేవాడంటే సోలో ప్లేయర్ ఇండిపెండెంట్ గా ఇండివిజువల్గా వెళ్ళి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. గ్రూపులు కట్టడం, కప్పులు అవటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూపులు ఏంటి, నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకి ఏదైతే సీజన్ 7 ఉందో, నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్. ఓకే. శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై బ్యాచ్, తర్వాత ఆపోజిట్ స్పైడర్లు ఇవన్నీ నాకు నచ్చలేదు. ఓకే. ఇంకా ఒక మనిషిలో సత్తా శివ ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్ తెలుస్తుంది. గ్రూప్ కట్టి ఆడిన తర్వాత నేను పులి వేటాడే వేటని అప్రిషియేట్ చేస్తా. సింహం కన్నా కూడా ఓకే గుంపుగా వేటాడి గెలుచుకుంటాయి తోడేళ్ళు, ఉల్ఫ్ ప్యాక్, వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ పులి సింగిల్ గా వేటాడుతుంది, సోలోగా. ఐ అప్రిషియేట్ దట్. అంతే. ఎవరు ఇన్ని సీజన్స్ లో ఎవరు నచ్చింది నాకు? కరెక్ట్ గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్ లో నాకు శిల్పా షిండే అనే తెలుగులోకి వచ్చేప్పుడు నేను అదే చెప్పా కదా, విజయ్ సని నచ్చాడు. విజయ్ సని కావాలి ఇంకో పేరు చెప్పా, అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. అన్ఫార్చునేట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, మీకు తెలుసు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్ లో లేడా? మోస్ట్లీ హీ వాజ్ నాట్ ఇన్ టు గ్రూప్. ఎందుకు లేదు చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. ఉన్నాడు కదా, నాకు ఎవరు గ్రూప్ తో కనబడ్డాడు నాకు అర్జున్, నాకు ఎందుకు సోలో ప్లేయర్ అని కనబడ్డాడు నాకు. ఎస్. సో ఇంకొక విషయం ఇక్కడ చాలా క్లియర్ గా డీటెయిల్ చెప్తా. ఇప్పుడు ఫ్రెండ్ కి ట్రోఫీ ఇవ్వం కదా, ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా, అంతే కదా. మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్, కాలు నొప్పి ఉంది, నువ్వు భుజం వేసుకుని పరిగెత్తేస్తావు. నీ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ. హూస్ ద విన్నర్ హియర్? ఇట్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా. అన్నప్పుడు నీ ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కాము ఇంట్లో ఉండు, ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి, అంతే. యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్లు ఉంటాయి. మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది, కెప్టెన్సీ కంటెంటర్లు అయిపోయారు. ఓకే. నీ టాస్క్ ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి, ఏం చేస్తారు మీరు? అది చెప్తా. ఫ్రెండ్షిప్ వేరు, టీమ్ వర్క్ వేరు. ఆ టీం వర్క్ కాదు ఇది. ఇక్కడ నీది నీ గేమ్ ఇంకొకరు ఆడాలి, ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది కదా, అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది, ఫ్రెండ్ కాదు. అది చెప్తాను ఇక్కడ. నేను ఒక క్రికెట్ ప్లేయర్ గా, నేను ఒక టీమ్ లీడర్ గా ఉండేవాడిని. ఓకే. నేను కెప్టెన్ కాలేజ్ లో. ఓకే. ఇప్పుడు నేను నాకు టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఏం చేసామంటే, ఎదురుగుండా టీము ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తుంది కదా, దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏం చేసామంటే, ఈ టీం మెంబర్స్ ఉందా నా ఫ్రెండ్స్ కాదు, దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి, అరే నా ప్లేస్ నేను ఒక ఓపెనర్, ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో, నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. ఇతను యార్కర్ వేస్తాడు, లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తాడు, లేకపోతే అరౌండ్ ద వికెట్ వేస్తాడు, నాకు ఈ స్ట్రెంత్ ఉంది, నేను ఈ బౌలర్ ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు నేను వెళ్తా. నేను హ్యాండిల్ చేయలేనరా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది అన్నప్పుడు నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. హీ నీ నాట్ బి మై ఫ్రెండ్, అంతే సింపుల్. నైస్ బ్రో, బాగుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా. ఎస్. అంటే కోపిష్టి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు, నా పిచ్చి కోపం వచ్చేస్తుంది. చెత్త పడేశారు, పిచ్చి కోపం వస్తుంది. ఓకే. ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో, మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చింది మూమెంట్? ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని? మనం డర్టీ అని చూస్తున్నారు. నువ్వు ఒక భారతీయుడు అయి ఉండి, మనం ఒక భారతీయుడు అయి ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొన్ని మనకు కట్టుబాట్లు ఉండాలి. అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా, నేను అన్అకౌంటబుల్ బతుకుతా అంటే కుదరదు నా దృష్టిలో. అయితే కోపం వస్తుంది. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. కానీ పక్కన లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు. చాలా సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది. అంటే వెళ్ళేవాడు పితకొని కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా, అలా చేయకూడదు. ఎలా ఉండాలంటే, ఉదాహరణ మీరు ఉన్నారు శివ, పొరపాటున ఎవరొచ్చి మనం గుద్దేసి వెళ్ళిపోయాడు, వెంటనే పట్టుకుని కొట్టాలా వద్దా? కొట్టాలి. మీరు వెళ్తున్నారు, వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేశాడు, కొడతామా లేకపోతే వద్దు బ్రదర్
చెప్పం కదా. కానీ అంటారు కదా ఫస్ట్ కొట్టడం తప్పు, ఫస్ట్ కొట్టకూడదు. ఆబ్వియస్ గా సొసైటీలో చెప్తుంది, అది చెప్పట్లా. ఆ కోపం వెనక ఉన్న కారణం బలమైందైతే కొట్టచ్చు అంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా. ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది, తను ప్రవర్తించే విధానంలో ఉంటది. చాలా సింపుల్ లాజిక్ అంతే. మీరు ఆడిషన్ ఏం పెట్టారు వీడియో? మాస్తోనే ఉన్నా. ఏం పెట్టారు, ఏం మాట్లాడారు? ఎందుకు బిగ్ బాస్, నేనేంటి, ఇదే మాట్లాడా. ఇదే ఏం చెప్తారా? హలో బిగ్ బాస్ అని మొదలు పెట్టా. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు కాబట్టి ఆ టైంలో ఏం ఫ్లో వచ్చింది అని మాట్లాడాను కాబట్టి ఆబ్వియస్ గా నా దగ్గర వీడియో ఉంది, నేను చూపిస్తాను. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ జస్ట్ సీ ఇట్. అదే చెప్పాను, నాలో డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది. గత 3 సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది. ఒక సీజన్ అయితే ఏంటి ఇది సింపతి కార్డు ఇవన్నీ. అదే సింపతి యూట్యూబ్ ప్రతి ఒక్కటి వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నట్టు బిగ్ బాస్ ట్రోఫీ వెళ్ళిపోవాలి అంతే. కాదు కదా, విన్నర్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను క్రికెట్ లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్ లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉన్నవాడు, వాడి మీద నాకు ఎంత ఎంపతి సింపతి ఉండాలి. అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా. లేదు, అన్బయాస్డ్ గా ఉండాలి అంతే. సింపతి ఎప్పుడు వర్క్ అవడాలి. నిజంగా జెన్యున్ గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒక మీద సింపతైజ్ చూపించాలంటే తప్పలేదు. అది ఏ ఎమోషన్ అయినా చాలా బలమైన రూట్ ఉండాలి, కోసం ఉండాలి. అదే ఏం పెట్టారు అంతే, ఇదే పెట్టారు. ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు. ఇదే చెప్పారు. మీ గురించి మీ పేరు ఏంటని అడిగారు. హృదయం, ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయ మానవ్. తల్లిదండ్రులు పెట్టిన పేరు, నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపోయే పేరు ముందు చూస్తారని చెప్పాను. అడ్రస్ అంటారా, భారతీయుణ్ణి, ఇలాగే సేమ్. ఇక రేపు ఆ హౌసే నా అడ్రస్ అవబోతుంది. నిజమైన నికార్సైన మీకు అడ్రస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆబ్వియస్ గా ఐఎమ్ వెరీ ఒబలైజ్డ్ టు దట్. ఇప్పుడు ప్రెజెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఇదేగా. బ్రో, మీ ఇన్ఫ్లుయెన్సర్ అని టాపిక్ రేస్ చేసింది మీరే కదా? ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు. ఎస్, కామన్ మ్యాన్స్, దానికి ఏంటి బ్రో అసలు నీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు రెండే ఉంటాయి నాకు తెలిసింది, సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్. మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం తీసుకొచ్చారు. వెరీ స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు. తెలివితేటలు చావు తెలివి 2 రకాలు ఉంటాయి. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. పెద్ద లాంగ్వేజ్ ఏం కాదు. ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తా దానికి. నేను 100 మంది సమాజం చెప్పి అలా కూర్చోబెట్టి నుంచోబెట్టగలను. నేను దానికి చెప్తా. ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్న ఎవరికైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రభావితం చూపించేవాడు. ప్రభావితం ఎవరు చూపించగలరు? ఇప్పుడు రోడ్డు మీద వృక్షాతను వెళ్తాడు, మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలరా? చెప్తే వింటాం మన మాట. ఆ మనిషి మనకి తెలిసి ఉండాలి, సుపరిచితుడు అయి ఉండాలి. లైఫ్ లో ఏదో సాధిస్తే ఇన్ఫ్లుయెన్సర్. లైఫ్ లో ఏదో ఒకటి సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని ఏమంటారు? సెలబ్రిటీ అంటారు. పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ ఇస్ నన్ అదర్ దెన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ హిమ్. గుర్తుపడతారు కదా, గుర్తిస్తాం మనం. అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాట చేత. ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో, యాడ్ చూసేది వాళ్ళ నుంచే కదా. వాళ్ళు చెప్తే వింటాం కదా. చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి చేరుతుంది, అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు. కామన్ మ్యాన్, మా ఫాదర్ కామన్ మ్యాన్, నేనే కామన్ మ్యాన్ ని. మీకు నేను తెలీదు కదా శివ. ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సెలబ్రేట్. ఎందుకు కామన్ మ్యాన్ ఎక్కడ చెప్తా. చాలా మంది అడగచ్చు. మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం. 4,400 చిల్లర సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఈ షో పుణ్యం అంటూ సబ్స్క్రైబర్స్ పెడతారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నేను 47 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆ ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్. అదే నేను ఒకటి అరా వీడియోస్ కనపడ కూడా మాస్క్ వేసుకుని కనపడతా. నా భావం అర్థమవుతుంది, జనానికి నేను తెలియదు. అదే నేను కామనర్. నేను అదే అనబోతున్నాను. అంటే మీరు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మీరు కరెక్ట్ అంటే అవ్వాలనుకుంటున్నారు, కామన్ మ్యాన్. ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? బంధుమిత్రులు, సొసైటీలో, సమాజంలో, సొసైటీ ఉండే కాలనీలో గుర్తిస్తారు, లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో నేను గుర్తిస్తారు. వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ మీకు తెలుసు, నేను మోస్ట్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా, ఈ స్టేటస్ పెడుతున్నా, చూడను కూడా. ఎందుకంటే నేను పక్కన జీవితం తొంగి చూడటం ఇష్టపడను. నేను అవుట్ ఆఫ్ వెల్ విషర్ కన్సర్న్ ఉంటేనే చూస్తా, ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప లేదంటే కాముగా కూర్చుంటా. నేను చూడను. స్టేటస్ లో మన జీవితాలు పెడతారు ఏంటి ఇప్పుడు పక్కడి జీవితంలో తొంగి చూడడానికి? ఎందుకో శివ, నా పర్సనాలిటీ ఏంటంటే అది చెప్పట్లా. నేను ఒక రకమైన పర్సనాలిటీ. నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడను. ఏమైనా చేస్తేనే చూస్తా, లేదంటే చూడను. అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ అ లాజికల్ సెన్స్. యూ మైట్ బి రైట్. నేను నిదానంగా ఆ పర్స్పెక్టివ్ ఆలోచించడం మొదలు పెడతాను. అదేం కాదు. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నాం అనుకున్నాం, ఎలాగానే ఓట్లు వేయమన్నారు అనుకో. మా వైఫ్ అట్లీస్ట్ ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి 4,400 చిల్లర ఉన్నారు కాబట్టి కనీసం 100 మంది ఓట్లు వేస్తారు. నాకు ఎవరు వేస్తారు? ఓటు ఎవరు వేయరు. మా అయితే అంటే ఒక ఛానల్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను.
సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళ స్థాయి, వాళ్ళ చరిష్మా, వాళ్ళ చామ్ బట్టి పెద్ద సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీస్ ఉంటారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చినోళ్ళే కదా! డిఫరెంట్ మీడియాస్ ఎప్పటికప్పుడు కాలక్రమేణా మారుకుంటూ వచ్చినాయి కదా! ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీడియా. సో ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్ కదా! సో వీళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే పబ్లిక్ వాళ్ళు చూస్తారు కదా! తెలుసు కదా! గుర్తిస్తారు కదా! సో అంతే. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో ప్రభావితం చూపించేవాడు కాబట్టి ఓట్లు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలడని నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్సే ఉన్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ మోస్ట్‌లీ ఉన్నారు. ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఉన్నారు. ఒక తక్కువ ఆ కామనర్స్ టాపిక్ ఉన్నారు. నేను రైజ్ చేయగానే ఇంకొక పర్సన్ వచ్చి, ఒక ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చి లేదు కామనర్ అని చెప్పి గుంపులో గోవింద అని చెప్పి మసాలా కలిపేసి నా పేరుతో కలిపేసి మేము అన్న. నా తర్వాత తెలిసిందంటే ఆ పర్సన్ కూడా 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది. ఓకే. అంటే సో ఈ అంటారు సార్ మనం ఇల్లు కాలితో ఒకరికి వచ్చి చలిమంట వేసుకున్నాడు అన్నట్టు అలా ఉంది యాక్చువల్. ఎక్కువ మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారా? ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారు? ఎక్కువ మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అది అది లాక్స్ లో అవనండి, థౌసండ్స్ లో అనేవాడి. ఇదే మా చెప్తాను. ఇప్పుడు మా వైఫ్ వచ్చి నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవాడిని, నో మ్యాటర్ అంతే. అది 4,000 మంది 47 మంది ఉన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సరేగా. స్టార్టింగ్ మీరు స్టేజ్ ఎక్కగానే 2 రెడ్లు ఇవ్వగానే వెళ్ళిపోతాను అనుకున్నారా? అది చెప్పట్లా, నేను బిగ్ బాస్ కోసం పుట్ల. నాకు ఒక లైఫ్ ఉంది, కొత్త జీవితం మొదలు పెట్టా, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న, కొత్త ప్రయాణం, కొత్త పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చెప్పి మొదలు పెట్టా. మొదలు పెట్టినప్పుడు వెళ్ళాను బిగ్ బాస్. నాకు నిజంగా ఇన్నిసార్లు అందరి దగ్గర చెప్తున్నా, నాకు అగ్ని పరీక్ష కన్నా కూడా ఆపద్ బాంధవుడిలాగా వచ్చిన ఒక అవకాశం. నేను నిజంగా డిజర్వింగ్ పర్సన్ అయితే అవకాశం ఇస్తారు, వచ్చింది. ఇప్పుడు నా గమ్యం దాంతో రాసి పెట్టలేదు, నాకు నా జర్నీ లేదనుకుంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది, అంతే సింపుల్ లాజిక్. ఫైనల్ గా బ్రో, మీకు ఓట్లు వేయాలా? ఈ క్వశ్చన్ కరెక్ట్ చెప్తున్నాను, నాకు కాదు ఎవరికైనా సరే మీరు ఓటేసేటప్పుడు అదే చెప్పట్లా, డోంట్ జడ్జ్ ఎనీ వన్. పూర్తిగా వాళ్ళ జర్నీ చూడండి, వాళ్ళేంటో తెలుసుకోండి. మీ విచక్షణ ఏదైతే ఉందో, మీ ఆలోచన మీ మెదడుకి పదును పెడితే, నా ఓడరా నాకు తెలుసు, నేను అతను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఫాలో అవుతున్నాను ఇలా అని చెప్పి పక్షపాతంతో ఓట్లేస్తే పక్షపాతం వచ్చేస్తుంది షోకి. చాలా సింపుల్. సో నాకు కూడా నేను చెప్తున్నా, నా జర్నీ నాకు నచ్చపోతే నాకు నేనే ఓటేసుకున్నాను. నేను కరెక్ట్ గా నిజమైన వాడిని, జెన్యూన్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఐఎమ్ డిజర్వింగ్ పర్సన్ అనుకున్నప్పుడు అది మాత్రమే ఓటేయండి, లేదా ఓటేయద్దు, సమస్య లేదు. హౌస్ లో ఎక్కడైనా చెప్తున్నా, అంతే. నన్ను ఇష్టపడితేనే, నాకు నచ్చితేనే ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు చెప్తున్నా. నేను రాజకీయాల్లో కూడా ఇదే మాట చెప్తాను, ఎక్కడని చెప్తా. మా ఓడరా, మా ప్రాంతం రా, మా కులం రా, మా మతం రా, ఎన్ని వద్దు దయచేసి. నచ్చితే ఓటే. నిజమైన మనిషి, కరెక్ట్ పర్సన్ కూడా ఓటేయండి, అంతే సింపుల్. రాజకీయాల్లో అయినా, నిజ జీవితంలో ఎక్కడైనా అంతే. అది మీరు నాకు నచ్చితే ఓటేయచ్చు, అంతే. నచ్చితే, నచ్చకపోతే లేదు. నచ్చాడా నచ్చలేదు అన్నప్పుడు మాత్రం అదే చెప్పా కదా, ఈ విచక్షణ కొంచెం మొత్తం ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి ఓటేయండి అంతే. ఒకవేళ అయిపోతే మీకు ప్రాబ్లం లేదు, అదే చెప్తున్నా కదా. ఓటేయలేదు అనుకో, నాలో ఏదో నచ్చలేదు అనుకుంటా, నచ్చంది ఏంటో నేను తెలుసుకుంటా, ఆబ్వియస్ గా మారాలి కదా. మనిషి నాకు అందరు తప్పులు చేస్తారు కదా, మార్చుకోవాలి. మీకు మీరు చేసేది రైట్ అని మీరు అనుకుంటున్నప్పుడు చెప్తే మీరు ఎందుకు మారాలి? అది చెప్తున్నా కదా, అది చెప్తున్నా. వివేకం అవివేకం తేడా ఉంటది. ఓకే, కాన్ఫిడెన్స్ వేరు, మూర్ఖత్వం వేరు. ఇప్పుడు నాకు నేను చేసే రైట్ అనిపిస్తుంది, కానీ కొంతమంది 10 మంది చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు రైట్ అనుకుంటున్నావు, నువ్వు 10 మందికి చెప్పగలిగే కెపాసిటీలో ఉండి కన్విన్స్ చేయాలి. లేదా 10 మంది నీకు ఒక విషయం చెప్తున్నారు, వాళ్ళు కన్విన్స్ చేసినప్పుడు యూ షుడ్ బి గుడ్ లిజనర్ ఆల్సో. మార్చుకోవాలి అంతే. ఇప్పుడు నా కంట్లో పూసలేదు అనుకుంటా, సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ అనుకుంటా, నాకు ఒక మనిషి కాకుండా 2-3 చెప్తున్నారు అనుకో, ఉందా నేను ఆలోచించాలి కదా ఒక సెకండ్. లేదు నేను పట్టుకున్నాను 7 కాలన్నావు అనుకో, తీసుకుంటా అంతే, అయిపోయింది. కరెక్ట్ చేసుకోవాలి కదా. నేను అరే నా తప్పే లేదు, పర్ఫెక్ట్ పర్సన్ అంటే నిజం చెప్పా, జడ్జిలు అడిగిన క్వశ్చన్ నాకు కూడా వర్తిస్తుంది కదా. నేను దేవుడు అయి ఉండాలి కదా, తప్పే చేయకపోతే. తప్పులు అందరం చేస్తాం కదా శివ, మార్చుకున్నాడే కదా, తన తప్పు తను తెలుసుకున్నవాడే ధన్యుడి సుమతి కదా. అదే నేను అదే చెప్పాను, మార్చుకునేవాడే కరెక్ట్. ఇప్పుడు మనం కరెక్ట్, మనం చేసిందే రైట్ అనుకుంటారు, తప్పు. అదే మూర్ఖత్వం అంటున్నాను కదా. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ దీనిలో ఉంటుంది, అది నాకు తెలుసు. సూపర్. ఎక్కడ సినిమా డైలాగ్ అనుకోదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. అన్ని రోజులు మనే కాదు, కానీ మన ప్రయాణం మందే, మన జీవితం మందే. మనకు నచ్చిన డిజైన్ చేసుకోవాలి, మనకు నచ్చిన మనం బతకాలి, అంతే సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూ. అసలు నా సైడ్ చాలా మంది తెలియదు కాబట్టి అందుకే నేను వచ్చి చేస్తున్నాను అంతే. మాట్లాడుకున్నాం. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ నిజంగా రేపు సెలబ్రిటీస్ వచ్చినా, ఇన్ఫ్లుయెన్సర్ వచ్చినా, ఇప్పుడు దాని గురించి కామెంట్ చేయకూడదు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు సమానంగా ఫార్మాట్ లో నన్ను సెలబ్రిటీ చేస్తారు కాబట్టి 47 నుంచి ఇప్పుడు 300 చేంజ్ వరకు వెళ్ళారు.
జియో హాట్‌స్టార్ అండ్ స్టార్ మా నుంచి కొలాబరేషన్ వచ్చింది. నాకు ఎన్ని ఫాలో అవును శివ, ఫ్రాంక్‌గా చెప్తున్నా. యూట్యూబ్ గురించి కొంత నాలెడ్జ్ ఉంది కానీ ఇన్‌స్టా గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. నా చిన్నప్పటి నుంచి నా చేతి మీద కాలనీలో కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను ఇష్టపడితే అన్న అనిపిస్తారు. అంకుల్ అని పిలవరు లక్కీగా. అన్న అని అంటారు కదా, వాళ్ళు చూసి అన్న మీకు హాట్‌స్టార్ నుంచి వచ్చింది కదా, అరే మీ ఫేట్ తిరిగిపోయిందంటే ఆనందం అనిపిస్తుంది కానీ మరి చెట్టెక్కాను. పెరిగితే మంచిదే కదా మనకు ఆ 7 సంవత్సరాలు 7 నాళ్ళు అంటే అంటారు కదా 7 నాళ్ళు శని పోయింది, ఇక మన టైం వచ్చింది, పేడ్ ఆఫ్. ఆ పేషెన్స్ ఏదైతే ఉంది అదే చెప్తా కదా. శని వచ్చిందా ఉందా నమ్మను. సో అంటే అది రఫ్ ఫేజ్ అంటున్నాను కదా. నిజం దృఢ సంకల్పం ఉంటే, సహనం ఓకే ఉంటే, తర్వాత సామర్థ్యత ఉంటే ఏ సామాన్యుడైనా తన రంగాల్లో తను ఏదైనా సాధించగలరు అని నా జర్నీ చూసినాక కనీసం కొంతమందికి కొన్ని థాట్స్ గివ్ అప్ అనే థాట్ నుంచి అట్లీస్ట్ రైజ్ అప్ అనే ఆలోచన వస్తే చాలు. రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. నేను వెరీ కామన్ పర్సన్ అంతే. థ్యాంక్ యూ. మంచి ఇంటరాక్షన్ చేసుకున్నాం. మంచి ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. హౌస్ లోకి వెళ్తే మంచి గేమ్ ఆడి మంచి మీలాగా ఉండి. గేమ్ అదే గేమ్ అంటే టాస్క్లు బ్రో. ఓకే, ఆ పర్స్పెక్టివ్ లో బిగ్ బాస్ గేమ్ అంటారు, బిగ్ బాస్ టాస్క్ అంటారు. నాకు చాలా సార్లు అర్థం కాదు బిగ్ బాస్ గేమ్ వచ్చి అంత లోపల గేమ్స్ ఆడతారా, పర్సనాలిటీ రూపంలో చూపిస్తారు అనుకుంటారు. బిగ్ బాస్ గేమ్ షో, రైట్. బిగ్ బాస్ టాస్క్ షో కాదు. బిగ్ బాస్ గేమ్ బాగా ఆడండి కానీ తప్పకుండా, అది నా మీనింగ్. థ్యాంక్ యూ. బాగా ఆడుతూ నాలో ఉంటాను, నాలో లోపాలు మీరు చూస్తారు, నాలో బలం చూస్తారు, నాలో చాలా షేడ్స్ చూస్తారు, చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది చెప్తాను కాబట్టి చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.